సార్ మన దేశంలో మంది ముఖ్యమంత్రులు ఆస్తుల విలువలు 600 కోట్లు అయితే ఓన్లీ మన చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 900 కోట్లు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పిచ్చి రోజులలో సంపాదించేసుకున్నారు. ఇప్పుడు ఇంకా సంపాదించుకున్న ఆశ ఉంది. కొడుకుని ఏదో చేయాలని చెప్పేసి ఇంకా ఆస్తులు ఇంకా కూడబెట్టుకోవాలన్న ఆలోచనతో ఇంకా కూడబెడతారు, ఇంకా ఎక్కువ అవుతాయి. అందరి మీద ఆయన ఎక్కువ మేధావితనం ఎక్కువ ఉంది. ఆయన అన్ని ఇట్ట సూపర్ 6 అని చెప్పి లేకపోతే ఇంకా వేరే పథకాలని చెప్పి ఏదో విధంగా ఆయన గద్దె ఎక్కుతాడు. ఇంకా ఆస్తులు పెంచుకుంటాడు. అందరు సీఎంలాగా ఆయన చేయాలంటే ఈ ఆస్తులు పెరగవు కదా. అందరు సీఎం ఇప్పుడు అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అతను ఆస్తులు పెట్టారు, ఆయన గారు వేరే విధంగా పెట్టారు. ఆయన గారు అందరికి పేదలకు అందరికీ న్యాయం చేశారు. హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఈయన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని చేశాడు. అసలు తెచ్చింది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీయే కదా. 108 రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిందే కదా. ఈయన ఏంటంటే దాన్ని పథకాలు మార్చేసేసి ఆయన ఆస్తులు పెంచుకుంటారు అంతే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తామంటున్నారు కదా సార్, దాని గురించి ఏమంటారు? అవును, వాళ్ళు సంపాదించుకుంటారు. సంపద సృష్టించడం కాదండి, వాళ్ళు సంపాదించుకోవడం కోసం వచ్చారు. వాళ్ళు సంపాదించుకుంటారు, దానిలో తప్పే ఉంది. సంపాదించుకుంటాం అని చెప్పారు, సంపాదించుకుంటున్నారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా ఏంటో చెప్పగలరా సార్? ఆయన పేదల మనిషి. పేదలను ఆదుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలోకి వచ్చారు, పేదలను ఆదుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పేదలకి పేదలని మమేకం చేసి ఈయన రాజకీయంలోకి వచ్చారు. పేదలకు సూపర్ 6 అని చెప్పారు. జనవరి 1 అన్నారు, 15వ తారీఖు అన్నారు. ఇప్పుడు లెట్కో ఇల్లు కట్టారు. లెట్కో ఇళ్ళకి ఇప్పుడు మేము 500 రూపాయలు, ఎప్పుడో 500 రూపాయలు మేము కట్టాం, మాకు ఇల్లు వచ్చేది కదా అని. ఇప్పుడు మా పైన లోన్ చూపిస్తుంది. అది మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మీ పేరు మీద లోన్ ఉందండి, మీకు ఏ లోన్లు రావంటున్నారు. మేము ఎవరో చెప్పుకోవాలి, వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు దగ్గర పోయి అడగలేము కదా. మేము వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తేప మొన్న వచ్చింది 151 వచ్చినాయేమో కానీ ఈ తేప 175 ఈ తేప గ్యారంటీ. అంతకుముందు వీళ్ళందరూ అనుకున్నారేమో కానీ ఈ తేప కళ్ళలో పనుకుంటే ఆయన ఎక్కడైనా దుప్పటేసుకుని పనుకుంటే గెలుస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా. దాని గురించి చెప్పాల్సిన పని లేదు.